సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఏపీఎస్ ఆర్టీసీ అదనంగా బస్సులు నడుపుతోంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రెగ్యులర్ బస్సులతో పాటు 150 బస్సులు అదనంగా నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక ప్రాంతాల్లో స్థిరపడిన ప్రజలు ప్రయాణికులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇటు కృష్ణా అదే గోదావరి జిల్లాలో పయనమవుతా ఉన్నారు. దీంతో ఈ పెద్ద ఎత్తున రద్దీ కొనసాగుతోంది. ఇటు బస్టాండు రైల్వే స్టేషన్తో పాటు ప్రధాన రహదారులపై కూడా దీనికి సంబంధించి ఈరోజు చూస్తున్నాం. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం ప్రయాణికులు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకొని ఇక్కడ ఎందుకంటే ఆశ్చర్యంలో అతిపెద్ద బస్టాండ్ ఇది. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకుని ఇక్కడ నుంచి కూడా తమ తమ గమ్యస్థానాలకు తమ స్వగ్రామాలకు చేరేందుకు కూడా పయనమవుతున్నారు. దీంతో ప్రత్యేకంగా ఆర్టీసీ 150 నుంచి 200 బస్సులు నడుపుతూ ఉంది. ఇటు హైదరాబాద్కు ఇప్పటికే దాదాపు 50 బస్సులకు పైగా నడుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు అదనంగా సుదూర ప్రాంతాలకు మనం 150 బస్సులు నడుపుతున్నట్టు కూడా అధికారులు ప్రకటించారు. మనతో ఆర్టీసీ అధికారి పవన్ గారు నడుపుతారు. ఈరోజు ఎట్లా ఏర్పాట్లు చేస్తారు? సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఎన్ని అదనంగా బస్సులు వేస్తాం? ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ప్రస్తుతం అయితే ఈరోజు 150 బస్సుల వరకు ప్లాన్ చేయడం జరిగిందండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ ఉంది, ఇప్పుడైతే కొంచెం పర్లేదు. రేపు ఎల్లుండ కొంచెం వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి దాని తర్వాత మళ్ళీ మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. నిన్న మనకి రాయలసీమ సెక్టర్ అన్నీ కూడా దాదాపు 25 బస్సులు ఏర్పాటు చేయడం అయింది. ఆ జిల్లాల నుంచి బస్సులు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళటం అయింది. అంటే ఈ రద్దీ ఇంకా కొనసాగుతూ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు నుంచే, ఎందుకంటే నిన్న నుంచి మొదలైంది అసలైన సంక్రాంతి పండుగ ముందుగానే. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి మన దగ్గరకు వచ్చేది ఒక లెక్క అయితే, మన బస్ స్టాండ్ దగ్గర నుంచి మళ్ళీ స్వగ్రామాలకు వెళ్ళేందుకు కూడా చాలామంది ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న పరిస్థితి. అది గ్రామాల్లో కూడా చాలా బస్సులు ఎక్కువ అదనంగా వెళ్తున్న పరిస్థితి. వీటికి సంబంధించి ఇటు స్వగ్రామాలకు వెళ్ళే ప్రజలకు ఎటువంటి ఏర్పాటు? ఇక్కడి నుంచి మనం పెట్టిన సర్వీసులన్నీ కూడా ఇతర జిల్లాల్లో మెయిన్ ఊర్లకు పెట్టడం జరిగింది. అందులో భాగంగా గోకవరం, రాజమండ్రి, రావులపాలెం, నెక్స్ట్ నరసాపురం, మనకి ఇవి కాకుండా కాకినాడ, ఇవన్నీ కూడా అక్కడి నుంచి పూల్ చేసి పెట్టడం జరిగింది. తుని డిపో, ఏలేశ్వరం, ఈ విధంగా అక్కడికే డైరెక్ట్గా ఆ బస్సులు ఇక్కడే ముందు పెట్టుకుని ఇక్కడి నుంచి ఆ గ్రామాలకి పంపించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా చూస్తాను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో నిన్నటి నుంచి కూడా ఈ ప్రయాణికుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇక్కడ మనం ప్రతి బస్టాండ్ ఆవరణ మొత్తం కూడా పూర్తిగా ఆ ప్రయాణికులతో నిండిపోతున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూస్తాను చాలామంది ప్రయాణికులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు మొత్తం లగేజీలతో సహా ఇక్కడ వస్తున్న పరిస్థితి చూస్తాను. దూర ప్రాంతం అంటే ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే ఆ బస్సులు ఇక్కడ ఆడడంతో పాటు ఇక్కడ నుంచి మళ్ళీ తమ గమ్యస్థానాలకు ఇతర పక్క జిల్లాలకు అంటే కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలకు వెళ్లేందుకు కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ఆర్టీసీ కావచ్చు, రైల్వే శాఖ కూడా ప్రత్యేకంగా అటు అదనంగా రైళ్లను ఇటు అదనంగా బస్సులు కూడా నడుపుతున్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా వీటి ద్వారా తమ గ్రామాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రేపు కూడా ఇదే విధంగా రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అదనపు బస్సులు కూడా ఈ 2 రోజులు నడుపుతారు. మళ్ళీ పండగ అయిపోయి మళ్ళీ ఇటు గోదావరి ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, తెలంగాణ వైపు వెళ్లే బస్సులు అదనంగా నడిపేది కూడా ఇప్పటి నుంచే ఈ రద్దీని బట్టి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబరామజ్యోతి, విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద నుంచి.